తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని నిర్ణయించింది. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపైన చర్చించారు. వారికి కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ పెద్ద బోకస్ అని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీని తొంగలో తొక్కిందన్నారు. కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని, అది వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరమన్నారు. ఏపీలో అల్లర్లపై సిట్ నివేదిక కేంద్రం ఎన్నికల సంఘానికి చేరింది. 150 పేజీల ప్రాథమిక నివేదికను ఈసీఐకి పంపారు ఏపీసీఎస్. అంతకుముందు డీజీపీకి నివేదికను అందజేశారు సిట్ చీఫ్. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసుల దర్యాప్తుపైన సిట్ పర్యవేక్షించనుంది. ఇక నర్సరావుపేటలో మరోసారి సిట్ విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే ఈ రాజకీయ అల్లర్లకు మీరంటే మీరు కారణమంటూ పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు వైసీపీ, టీడీపీ నేతలు. దర్యాప్తు సక్రమంగా కొనసాగాలని సిట్ చీఫ్ ను వైసీపీ నేతలు కలిశారు. అల్లర్లకు ఎస్పీలను మార్చడమేనన్నారు అంబటి రాంబాబు. అలాగే సోషల్ మీడియాలో టీడీపీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై సిఐడి చీఫ్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. స్వాతి మాలివాల్ దాడి కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అందులో భాగంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బిభవ్ కుమార్ ను కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లి సుమారు గంటపాటు అక్కడే విచారణ చేపట్టారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. అవసరమైతే సీఎం కేజ్రీవాల్ ఆయన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ తీసుకుంటామన్నారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పలువురు సినీ నటుడు, మోడళ్లు పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కిర్గిస్థాన్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. విదేశీ విద్యార్థులకు కిర్గిస్థాన్ ప్రజలు క్షమాపణలు చెబుతున్నారు. కొంతమంది ఆకతాయిల వల్ల తమ దేశానికి చెడ్డ పేరు వచ్చినట్టు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వైద్య విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు వారి స్వదేశాలకు వెళ్లేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఐపీఎల్లో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫైయర్ లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం దక్కుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎలాగైనా గెలిచి ఫైనల్ కు చేరుకోవాలని ఇరు జట్లు ధీమాగా ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశలో కదిలి ఈ నెల 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.